హైదరాబాద్ నగరాన్ని, ఒక అద్భుతమైన సుందరమైన నగరాన్ని కొంతమంది దురాశపరులు ఈ రోజు ఆక్రమణలకు పాల్పడితే ఆక్రమణలు తొలగిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకా నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఈ రోజు చెరువులు గాని, కుంటాలు గాని, నాలాలు గాని, పబ్లిక్ ప్లేసులు గాని, పార్కులు గాని ఆక్రమించుకుంటే చిన్నపిల్లలకు ఆట స్థలాలు ఎక్కడి నుంచి దేవాలా? వర్షం పడితే వచ్చే నీళ్లను ఎక్కడ ఒడిసి పట్టాలా? ఒడిసి పట్టిన నీళ్లను ఏ విధంగా మూసి నదికి తరలించాలా? ఇవన్నీ ప్రణాళికలు ఇందులో పొందుపరిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా విమర్శలు చేసి మీరు ఎట్లా కట్టడాలు తొలగిస్తారు, మీరు ఎట్లా తొలగిస్తారో మేము చూస్తాం, మీకు అడ్డుపడతాం అన్న పెద్దలు మాట్లాడిన ఒక రెండు విషయాలను ఈ రోజు మీ ముందు నేను పెట్టదలుచుకున్న అధ్యక్ష. తమరి అనుమతితోటి తమరు అనుమతి ఇచ్చారు, అందుకే ఆ వీడియో కూడా నేను వినిపించదలుచుకున్న అధ్యక్ష. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడినరో ఈ రోజు నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష చట్టం చెప్తా ఉంది. చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్న లేదు. ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్ లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫర్ ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाया साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह आप भी जानते हैं, मैं भी जानता हूँ. एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया. तो ये सब वहीं पे ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జా లేదు. దాని ఇల్లు కట్టాం. సో దాని వల్ల ఏమైందంటే ఇక వాటర్ దేర్ వాస్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారే బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారే. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. అధ్యక్ష విన్నారు కదా, గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన, గత మున్సిపల్ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన. ఆ రోజు ఇది సక్రమంగా కనిపించింది. ఈ రోజు ఈ ప్రభుత్వము ఆ కార్యాచరణను కొనసాగిస్తుంటే ఇది తప్పుగా, అక్రమ వసూళ్లుగా, ఇది అక్రమ చర్యగా కనిపిస్తుంది. ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలున్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళు ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష?